హలో మిత్రులారా, సిలాజికల్ బ్లాగ్స్ కు స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు గోవా సిరీస్. ఇవాళ పొద్దున్న లేసి రెడీ అయిపోయాం మొత్తం ఫ్యామిలీ. ఇవాళ ఒక ఫుల్ డే ప్యాకేజ్ మాట్లాడుకున్నాం. సో కార్ కోసం వెయిటింగ్. మీన్ వైల్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం పదండి. బ్రేక్ఫాస్ట్ టైం గైస్. బ్రెడ్ ఆమ్లెట్ టోస్ట్ అండ్ చిత్రాన్న. చూడండి ఏసీ నుండి ఎంత చలి వస్తుందో. సో క్యాబ్ వచ్చేసింది, పదండి క్యాబ్ దగ్గరికి వెళ్దాం. ఎక్సైట్మెంట్ ఆపుకోలేక ఫాస్ట్గా దిగేశాను. ఇంకొచ్చి ఇక్కడ రిసెప్షన్లో కూర్చొని వెయిట్ చేస్తున్నాను అందరి కోసం. సో మన ఫస్ట్ స్పాట్ ఆఫ్ ద డే బిగ్ ఫుట్ మ్యూజియం. కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి, లైక్ ఎంట్రన్స్ లో ఒకటి, తర్వాత ఒకటి ఆర్డర్. ఆ స్టాచ్యూస్ కి స్పీకర్స్ పెట్టారు. వాళ్ళు మా గైడ్స్ లాగా వాళ్ళు మాట్లాడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూడండి. रखे गए हैं झोपड़ी में प्रदर्शित है. संत अंथनी की देव आराधना करने वो गानों से अभिव्यक्त करता था. उसके गानों को संगठिता घुमौट एक प्रकार का था. और उससे उठने वाली वाश को छोटे मटके में संयमित किया जाता है. इस मटके को पानी डालकर ठंडा బేసిక్గా ఇది ఒక మ్యూజియం. మొత్తం గోవా లైఫ్ స్టైల్ ఉంది. యూనిక్గా ఇలా మొత్తం ఈ స్టాచ్యూస్, చిన్న స్టాచ్యూస్ పెట్టి యూనిక్గా ఇలా అనౌన్స్మెంట్స్తో చూపిస్తున్నారు. బాగుంది ఓవరాల్. ప్రశాంత్ ఇవన్నా देता नहीं का అన్నా తొందర పాలిష్ చేయ అన్నా తొందర రిపేర్ చేయన్నా. వెళ్ళిపోతున్నారు అందరూ, నన్ను తిడతారు మళ్ళీ. ఆల్కహాలిక్ కోకమ్ జ్యూస్, డోంట్ వరీ. సో ఇక్కడ అన్ని బర్డ్స్ ఉన్నాయి, హెన్స్, టర్కీస్ అవన్నీ ఉన్నాయి. నేను ఈ బ్లాక్ కలర్ టర్కీ చూసా కానీ చాలా ఫస్ట్ టైం వైట్ కలర్ది చూస్తున్నా. భలే ఉంది.
डालता है हो गया है ना तो कुछ है अब एक और इन लोगों को उठा लेंगे कहूँगी मैं खड़ा था బిగ్ఫుట్ స్టోరీ వేశారు आपको అసలు चट्टान में బిగ్ఫుట్ पाए गए ఎందుకు పెట్టారు भव्य ఏంటి जगन्नाथ బిగ్ఫుట్ ఏంటి इस ఆ जगह को స్టోరీ ఇక్కడ पढ़ने की చెప్తున్నారు जानता जो दयालु और उदार था और गरीब जरूरत సో ఈయన ఉన్నారు కదా ఫోటోలో ఈయనదే బిగ్ఫుట్ స్టోరీ ఆయన పేరు మహాదూర్ ఆయన స్టోరీ ఇక్కడ చూపించారు సో కింద ఆయన ఫుట్ ఉంది కదా అది బిగ్ఫుట్ ఇందాక మీరు చూసారు కదా బ్లాగ్లో అది నేను స్టోరీ అవన్నీ చెప్పను సో ఈ ప్లేస్కి వచ్చేది మెయిన్గా స్టోరీ చూడడానికే కదా ఇంకా నేను ఆ స్టోరీ అందుకే చెప్పదలుచుకోవట్లేదు సో అందుకే నేను చెప్పట్లేదు స్టోరీ ఇప్పుడు సినిమా రివ్యూలో సినిమా స్టోరీ చెప్పేస్తే స్పాయిలర్ కదా అదేవిధంగా ఇక్కడ దీని రివ్యూలో ఆ స్టోరీ చెప్పేస్తే ఇంకా అదే స్పాయిలర్ సో అందుకే నేను చెప్పట్లేదు స్టాచ్యూ ఉంది కదా దూరం నుంచి చూస్తే అలా నార్మల్ కళ్ళు ఓపెన్ చేసుకొని అలా ఉంటుంది దగ్గర వచ్చేసరికి ఆ యాంగిల్ వల్ల కళ్ళు మూసుకొని స్మైల్ చేస్తున్నట్టు ఉంటుంది అది ఇక్కడ ఈ పాత్లో అదే స్పెషాలిటీ అలా సో అలా కట్టారని వరల్డ్ ఆఫ్ మోస్ట్ డేంజరస్ యానిమల్ చూద్దాం ఏ యానిమల్ నేనా అంటే మొత్తం బిగ్ ఫుట్ ఏ హాయ్ ఏంటి అటు చూడాలా ఎటు అటా In the halo Oh. nearby, one sees a tinge of Buddhist influence from the Gandhara school of art. But the kumkum on the forehead, the India's anklet, longest the patti on the sculpture. wrist, and the paisana around the ankle Wow. give the sculpture a characteristic Tools used. India's a book of This records. work has been cited in the Limpo Book of Records as the longest flatbed sculpture in the world of 1996. India Book of Records, World Records Nice. India, and ఎన్ని UNESCO రికార్డ్స్ ఉన్నాయి చూడండి as the biggest flat-rise మస్ట్ విజిట్ ప్లేస్ ఇది బాగుంది వచ్చి చూడండి ఇది కూడా is a special సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి కదా దాని గురించి నో యువర్ ట్రీస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి చూడండి అసలు లైక్ ఇక్కడ ఆ ట్రీ పేరు డిఫరెంట్ లాంగ్వేజెస్లో దాని మెడిసినల్ వాల్యూ అన్నీ డీటెయిల్డ్గా రాశారు ఇందాక స్కల్ప్చర్ చూసాం కదా లోపల ఆ రికార్డ్స్ అవన్నీ వచ్చాయి ఆ స్కల్ప్చర్ చేసింది ఆయననే మహేంద్ర సార్ మాకు ఇక్కడ కనిపించారు సడన్గా ఇంకా ఇంక చూడండి బిగ్ ఫుట్ మ్యూజియంకి వచ్చాక ఆయన కూడా కనిపించారు కరెక్ట్ భలే టైంకి వచ్చాం కరెక్ట్గా Some of the temples still use these shells for their pujas. Sri Anand had a great regard for the youngest son of Aditi, Sri Main, who was influenced by him to go about their roots and listen to religion.